దేవుని పక్షంగా నేను ఉన్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను ఎడబాయడు. మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు, ఏనాడు విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడి మీద ఎందుకు తినబడాలి? దేవుని మీద ఎందుకు తినబడాలి? రాత్రంతా చేపలు పట్టాడు పేతురు, ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ప్రభు అన్నాడు అతని దగ్గరికి వెళ్ళి, తెల్లవారుజామున వెళ్ళి, పేతురు ఏంటి సంగతి? ప్రభువా, రాత్రంతా చేపలు పట్టానయ్యా, ఒక్క చేప కూడా నేను పట్టలేదు. యేసుప్రభు పని ఏంటో తెలుసా? ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరు మరణమైపోతున్నారో వాళ్ళని బ్రతికించాలనేదే పని, దేవుని యొక్క పని. ఎవరికి డబ్బులు లేవో, ఎవరు సమస్యలతో ఉన్నారో అదే పని ఆయనకి. దేవుని పని అది. వ్యాధితో ఉన్నావు నువ్వు, నేను ముట్టుకుని బాగు చేస్తాను. నీ బుద్ధి మారితే